చనిపోయిన తర్వాత ఎన్ని ఫేర్ అండ్ లవ్లీలు రాసావు అనేది ఇంపార్టెంట్ కాదు. తీసుకెళ్ళి మట్టిలో పెడితే కప్పెడతారు. ఆ కప్పెట్టిన తర్వాత 48 గంటల తర్వాత శవాన్ని బయటికి తీసి చూడండి, ఇంత పురుగులు తింటా ఉంటాయి శవాన్ని చక్కగా. మనం బ్యూటీ పార్లర్కి పోయి ఈ కాస్మెటిక్స్ రాసేది, జిమ్ముకు పోయి కండలు పెంచేది దేనికంటే ఆ భూమిలో పురుగుల్ని పోషించడానికే. ఎలాగో చనిపోయినాక ఈ మట్టిలోనే పెడతారు శవాన్ని, లోపల అందులో ఎలాగో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మనం ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాము, మనం ఎంత కాస్మెటిక్స్ రాసామో, మనం ఎంత కాస్ట్లీ బండ్లలో తిరిగామో, కారుల్లో తిరిగామో, అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఎంత కాస్ట్లీగా బతికినా, నువ్వు బంగారం తిని బతికినా, చచ్చాక ఆ మట్టిలో పురుగులే తింటాయి నిన్ను. నువ్వు ఎంతమందికి ఉపయోగపడ్డావు, ఎంతమందిని దేవుని చెంతకు నడిపించగలిగావు, ఎంతమందికి నువ్వు సహాయపడ్డావు, ఎంతమంది కష్టంలో ఉన్న వారిని ఆదరించావు, ఎంతమందిని నువ్వు ప్రేమించగలిగావు అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక చిన్న శ్లోకం చెప్తారు, ధనాని భూమశ్య నారీ గృహద్వారి పశుపశ్చ గోష్ఠే జనా శ్మశానే పరలోక మార్గే పాపపుణ్య కర్మనే అంటారు. అంటే ధనా శ్మశానే, మనం ఎంత సంపాదించుకున్నా అది భూమి మీదే ఉండిపోతుంది. తర్వాత నారీ గృహద్వారి, మనం కట్టుకున్న భార్య కూడా చచ్చిపోయిన తర్వాత శవ